వెల్కమ్ టు తెలుగు టాక్స్. ఇవాళ ఒక విచిత్రమైన అంశం మీద మాట్లాడాల్సి వస్తుంది. ఇష్టం లేదు కానీ తప్పక మాట్లాడుతున్నా. ఏఆర్ రెహమాన్ గారు అంటే నాకు విపరీతమైన గౌరవం, చాలా ఇష్టం. నాకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరు. ఆయన రోజా ఫిలిం కానీ, బాంబే ఫిలిం కానీ, అసలు ఆయన రంగీలాలో ఇచ్చిన ట్యూన్స్ కానీ అసలు కొన్ని అయితే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు అలాంటి నా ఆరాధ్యమైన ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి వాళ్ళ వీడియో చేస్తున్నా అంటే కొంచెం బాధాకరంగా ఉంది కానీ బట్ ఒకసారి అయితే చెప్దామని అనుకుంటున్నా. రీసెంట్గా ఏఆర్ రెహమాన్ గారు బీబీసీ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాంట్లో ఆయన చావా సినిమా గురించి అది ఒక వర్గాన్ని ప్రొజెక్ట్ చేస్తూ తీసిన సినిమా, ఇంకో వర్గాన్ని కించపరుస్తూ తీసిన సినిమా అంటూ ఒక వ్యాఖ్యలు చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు. అదే కాకుండా తనకి ఈ మధ్య లాస్ట్ 8-10 ఏళ్ల నుంచి అసలు ఆఫర్స్ రావట్లేదు, ఎందుకంటే ఇండస్ట్రీ అంతా చేంజ్ అయిపోయింది, ఒక వర్గం వైపు మారిపోయింది అన్నట్టు ఇండైరెక్ట్గా కామెంట్స్ ఇచ్చారు ఆయన. దీని మీద లాస్ట్ 2-3 డేస్ నుంచి నేషనల్ మీడియాలో అయితే గగ్గోలు చేస్తున్నారు. మన అర్ణవ్ గోస్వామి రిపబ్లిక్లో అయితే చాలా బాగా ఇచ్చారు ఆయన వ్యూస్. ఇప్పుడు ఎవరిని రెహమాన్ గారిని ఎవరు కించపరచట్లేదు కానీ బట్ నా వ్యూ ఏంటి అంటే ఏ ఇండస్ట్రీలో అయినా సరే, అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే క్రికెట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనము సస్టైన్ అవ్వాలి లాంగ్ రన్ అంటే మార్కెట్కి తగ్గట్టు. అంటే ఇప్పుడు కరెంట్గా ఏది నడుస్తుంది దాని తగ్గట్టు మనం ఉంటేనే మనం సస్టైన్ అవుతాం. రెహమాన్ గారికి గత 10-12 ఏళ్లగా ఒక హిట్ మూవీ అంటూ లేదు. ఇప్పుడు అనిరుద్ధ్ గారు తమిళ ఇండస్ట్రీని మొత్తం రాక్ చేస్తున్నారు. ఆయన ఇచ్చే ట్యూన్స్ కానీ అవి కానీ అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. సో మీకు ఆ లెవెల్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి తగ్గట్టు మనం ఉంటేనే ఉండగలుగుతాం. ఇప్పుడు రోహిత్ శర్మ గారు కెప్టెన్సీలో లేరు, ఎందుకు అంటే యంగర్ జనరేషన్ అక్కడ రెడీగా ఉంది కాబట్టి. సేమ్ కేస్ రెహమాన్ గారికి కూడా అప్లై అవుతుంది. ఆయనకి సినిమాలు రాకపోవడమో, ఆయనకు ఆదరణ తగ్గింది ఒక వర్గం వల్ల అంటే ఆయన చాలా తప్పు మాట్లాడినట్టే. నాకు ఎంత ఇష్టమైనా సరే ఆయన తప్పు మాట్లాడారని అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేయగలుగుతున్నా. ఎందుకు అంటే డెఫినెట్లీ ఆయన మ్యూజిక్ ఇప్పటికీ అందరూ ఏదొచ్చినా కూడా ఫస్ట్ మొన్న రీసెంట్లీ యానిమల్ సినిమా తీసుకున్నా కూడా ఆయన పాటతోనే ఒక చిన్న బీజిఎం ఉంటుంది అక్కడ, రైట్? అంటే ఆలోచించండి, అంటే సందీప్ రెడ్డి గారు ఇప్పుడు అంటే ఆ జనరేషన్కి, అంటే మా జనరేషన్కి అది లేకపోతే ఎందుకు చేస్తాము? సో అది గమనించుకుని ఆయన కొంచెం అసలు నాకు సినిమాలు రాకపోవడానికో లేకపోతే నాకు అవకాశాలు దొరకపోవడానికి నేను సరిగ్గా పనిచేయట్లేదు, లేదా నాలో ఏదో నేను మార్పు తెచ్చుకోవాలి అనుకుంటే బాగుంటుంది. కానీ నేను ఒక వర్గం వారిని కాపాట్టే నా మీద ఇలా జరుగుతోంది అన్నాను తప్పు. ఎందుకంటే అలా తీసుకున్నా కూడా భారతదేశంలో అన్ని వర్గాల వారు ఆయనను ప్రోత్సహిస్తేనే ఆయన ఈ స్థాయిలో ఉన్నాడు. ఏదో ఆయన అనుకున్న వర్గమే ఆయనను ప్రోత్సహిస్తే ఆయన ఈ స్థాయిలో ఉండరు. ఇప్పుడు బాలీవుడ్ తీసుకున్నా అక్కడ టాప్ ఇప్పటికీ కాన్సే. వాళ్ళు మంచి పిక్చర్ పడిందంటే అసలు యావత్ భారతదేశం వెళ్ళి చూస్తుంది. ఎవరికి వాళ్ళ ఏం లేదు, ఎందుకంటే సినిమా బాగుంటే చూస్తారు. వాళ్ళకి క్రౌడ్ పుల్లింగ్ కేపబిలిటీ ఉంది కాబట్టి అందరు రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా తప్పుడు కామెంట్ చేస్తే అందరూ డెఫినెట్లీ రియాక్ట్ అవుతారు. ఇది కూడా అంతే. సో ఈయనకే కాదు, రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఎవరు ఏం చేసుకుంటున్నా, మనం సక్సెస్ఫుల్ కావట్లేదు, మనకి అవకాశాలు రావట్లేదు అంటే ఫస్ట్ మనం మార్కెట్కి, అంటే ఉన్న పరిస్థితులకి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మనమైనా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలా లేదా అని చూసుకుని మనల్ని మనం మార్చుకుంటే బెటర్. కానీ ఇలా చాలా నీచమైన కామెంట్స్ అనిపిస్తుంది నాకు. ఇలాంటివి చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే భారతదేశాన్ని పరువు తీసేలా, భారతదేశాన్ని ఐక్యతను మంట కలిపేలా మాత్రం వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. ఎనీహో ఆయన చేస్తారు, బట్ ఇదైతే కొంచెం దిగ్భ్రాంతికరమైన విషయం. సో అట్లీస్ట్ దీని నుంచి మిగతా వాళ్ళైనా నోరు జారకుండా కొంచెం తమలు పరిశీలించుకుని ముందరికి వెళ్తే చాలా బెటర్. మీరేమనుకుంటున్నారు ఈ మొత్తం విషయం మీద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు టాక్స్.